బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంది వ్యవహారం. మొత్తానికి కాంగ్రెస్ పాలనపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరుపై ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా మండిపడుతూ ఈ ప్రభుత్వానికి గాలి ప్రభుత్వం అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పరిపాలనపై దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తుంది అని అరవింద్ ఆరోపించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పక్కన పెట్టి భూముల వ్యవహారాలు, ప్రైవేట్ డీలింగ్స్ పై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతుంది అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అని, ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి అని, రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల సమస్యలపై స్పందించకుండా వేరే విషయాల మీద కాన్సంట్రేషన్ చేస్తుంది అని ఆరోపించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొందరికి లాభాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తే విమర్శలకు తావుండదు అని, కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది అని అరవింద్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైతే బీజేపీ కూడా సిద్ధంగా ఉంది అని వెల్లడించారు. అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేతలు వీటిపై ఖండిస్తూ బీజేపీ ఆరోపణలు నిరాధారమని చెబుతున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈ మాటలు ఎటువైపు దారితీస్తాయి, ఈ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందా లేదా అనేది ఆసక్తికర పరిణామంగా మారింది. ఇది గాలికి కడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బిగ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ సులభ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్. అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్లు, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగా లేదు. అందుకని ఇది గాలికి కడుతున్నాడు గవర్నమెంట్.